వెల్కమ్ టు మేరీ కిచెన్ అండి. ఈరోజు పప్పు చెక్క చేస్తున్నాను. శనక్కాయ పప్పులతో చేసే పప్పు చెక్క అండి. చెక్కి అంటారు కదా అది. కిలో బెల్లానికి కిలో శనక్కాయ పప్పులు తీసుకున్నానండి. నలగొట్టి పెట్టేసాను. రంగైన బెల్లమే తీసుకున్నా, అదే మంచిది. ఇదిగోండి గ్లాస్ వాటర్ పోస్తున్నాను. పొయ్యి వెలిగిచ్చే పెట్టేశాను. వీడియో అయితే అసలు స్కిప్ చేయొద్దండి. శనక్కాయ పప్పులు బద్దలుగా ఎలా రావాలో కూడా ఆ టెక్నిక్ మీకు చెప్తాను. క్రిస్మస్ వస్తుంది కానీ చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. వీడియోస్లోకి వెళ్ళి గోధుమ పిండితో చేసిన కేక్ ఉంది, గోధుమ పిండితో చేసిన బిస్కెట్స్ ఉన్నాయి, అలాగే దమ్ బిర్యానీ కూడా చాలా బాగుండిద్దండి. ఒకసారి అన్ని వీడియోస్ అన్ని చెక్ చేయండి. పాకం వచ్చాక మళ్ళీ చూపిస్తాను, శనక్కాయ పప్పులు కూడా చూపిస్తాను. ఒకసారి టెక్నిక్ చెప్తాను అన్నాను కదండి. ఇదిగోండి క్లాత్ ఒకటి తీసుకోండి, ఏదైనా పర్వాలేదు, సిల్క్దైనా కాటన్దైనా. ఇలా కట్టేసేయండి మూటలాగా. చూపిస్తాను. ఇదిగోండి ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇలా కొట్టాలి, ఎక్కువ కొట్టొద్దండి, మళ్ళీ ఇరిగిపోయిద్ది, బద్దలుగా అయిపోతాయి. ఇదిగోండి చూడండి ఎలా అయిపోయినాయో. ఇంకోసారి కొట్టేయాలండి. ఇలా శనక్కాయ పప్పులు కొన్ని ఉన్నాయన్నీ, ఇగోండి బద్దలు అయిపోయినాయి. ఓ బేషన్లో పోసుకొని చెరిగేసేసేయండి. పాకం చూపిస్తాను. ఒకసారి పాకం చూడండి. ఓ ప్లేట్లో వాటర్ తీసుకోండి. ఇదిగోండి ఇలాగా చూపిస్తాను. పాకం మాత్రం జాగ్రత్తగా చూడండి ఒకసారి. ఇదిగోండి బాగా ముద్దగా అయిపోవాలి. కొడితే రాయిలాగా ఉండిద్ది, మూత వచ్చిద్ది. అదిగోండి వినపడుతుందా? ఇలా ముద్ర పాకం రావాలి. శనక్కాయ పప్పులు అయితే వేపినే తీసుకున్నానండి, మళ్ళీ ఆపలేదు అనుకుంటారేమో. వేపిని తీసుకున్నాను. ఇదిగోండి పొట్టు చూడండి ఎలా పోయినాయో, చక్కగా పోయింది. పొట్టు పోయింది, బద్దలుగా వచ్చేసింది. పొయ్యి కూడా ఆపేస్తున్నాను అండి, పోసేస్తున్నాను ఇంకా దీంట్లో. ఈలో ప్లేట్కి కొంచెం ఆయిల్ రాసి పెట్టేసుకోండి. సారి మొత్తం తిప్పేసేయాలి. ఆయిల్ రాసి పెట్టేసానండి, దీంట్లో వేసేస్తున్నాను. ఇది వేడిగా ఉంది కదా, ఒక గిన్నెకి అడుగున నూనె రాసేసేయండి. దీని సహాయంతో ఇలా నొక్కేయచ్చు. 2 ప్లేట్లు వేయచ్చులే కానీ ఒక ప్లేట్లోనే వేసేసాను. కొంచెం మందంగా ఉండిద్ది అంతే. కొంచెం ఆరాలి. కొంచెం వేడి మీద కొంచెం కట్ చేసుకోండి, లేకపోతే తీసుకున్నా ఇరిగిపోతుంది. చల్లారిపోయిందండి, నేను తీసాను కూడా ఆల్రెడీ. ఇదిగోండి చక్కగా ఎంత బాగా వచ్చిందో చూడండి ఒకసారి. చక్కగా వచ్చింది. నేను ఒక ప్లేట్లో వేసాను, మీరు కావాలంటే 2 ప్లేట్లైనా వేసి చేసుకోండి. ఒకసారి చూపిస్తాను కూడా. ఇదిగోండి ఇంకొంచెం వేడి ఉందిలేండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.